ఐన్స్టీన్ చెప్పిన సిద్ధాంతాల్లో బాగా ఫేమస్ అయిన సిద్ధాంతం ఇది ఒకటి. ఎనర్జీ కెనాట్ బి క్రియేటెడ్ ఆర్ డిస్ట్రాయిడ్, ఓన్లీ ట్రాన్స్ఫార్మ్ ఫ్రమ్ వన్ ఫార్మ్ టు అనదర్. దీని అర్థం ఏంటంటే ఎనర్జీని ఎవరు తయారు చేయలేరు, అలాగే దాన్ని నాశనం చేయలేరు. ఇది కేవలం ఒక ఫామ్ నుంచి, అంటే ఒక రూపం నుంచి ఇంకొక రూపానికి ట్రావెల్ అవుతూ ఉంటుందంటే. మరి కృష్ణుడు చెప్పిన ఆత్మ సిద్ధాంతం, అంటే భగవద్గీతలో కృష్ణుడు చెప్పిన ఆత్మ సిద్ధాంతం ఏంటి ఇప్పుడు చూద్దాం. కృష్ణుడు ఏం చెప్పాడంటే, ఇట్ ఈస్ నాట్ బోర్న్ నార్ డస్ ఇట్ డై, సింప్లీ ట్రాన్సిషన్ ఫ్రమ్ వన్ బాడీ టు అనదర్ బాడీ. మనుష్యుడెట్లు చినిగిన వస్త్రమును వదలి నూతన వస్త్రమును ధరించును, అట్లే ఆత్మ జీర్ణమైన శరీరమును వదలి కొత్త శరీరమును ధరించుచున్నది. దీని అర్థం ఏంటంటే ఆత్మకి పుట్టుక లేదు, అలాగే దానికి చావు లేదు. ఇది కేవలం ఒక శరీరం నుంచి ఇంకొక శరీరానికి వెళ్తుంది. ఒక విషయం ఏంటంటే ఎనర్జీ ఆత్మ వేరువేరు కాదు, మీరు కన్ఫ్యూజ్ అవ్వకండి. ఇప్పుడు నాకున్న డౌట్ ఏంటంటే, ఐన్స్టీన్ ఇంగ్లీష్ లో చెప్తే అది సైన్స్, మరి కృష్ణుడు సంస్కృతంలో చెప్తే అది మతం అయిపోయింది మీకు. ఇలాంటి ఎన్నో ఇన్వెన్షన్లు బ్రిటిష్ వాళ్ళు మనల్ని చూసి కాపీ కొట్టినవి ఇంకా చాలానే ఉన్నాయి. వాటి గురించి తర్వాత వీడియోస్ లో మాట్లాడుకుందాం. అప్పటి వరకు జై హింద్.